తారల జీవితాలపై కొందరు జ్యోతిష్కులు ప్రకటనలు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. అక్కినేని కుటుంబంపై వేణుస్వామి అనే హైదరాబాదీ జ్యోతిష్కుడు సంచలనం సృష్టించే విషయాలైతే చెప్పారండోయ్. అతడిపై చర్యలు తీసుకోవడం కూడా మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్య శోభిత జంట పైన కూడా వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడు చివరికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ ఈ ఏడాది పెళ్లాడేస్తుందంటూ ఒక జోష్యుడైతే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. జాన్వీ ఈ ఏడాది పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇప్పుడు అవ్వకపోతే జాన్వీకి 33 వయసులో పెళ్ళవుతుందని కూడా అతడు సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. ఇక జాన్వీ వైవాహిక జీవితం చాలా బాగుంటుందని, ఒకసారి గ్రహగతులు మారే క్రమంలో సంసారంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని అంచనా వెలువరించారు. మరి సిద్ధార్థ్ కన్నన్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఒక జ్యోతిష్కుడి అంచనా ఇది. అలాగే జాన్వీ కపూర్ స్టార్డమ్ అసాధారణంగా వెలిగిపోతుందని, తన సహచరుల కంటే జాన్వీ చాలా ముందుంటుందని కూడా పాజిటివ్ నోట్ ఇచ్చారు. 2026 మధ్యకాలం తర్వాత జాన్వీ గొప్ప స్టార్గా ఎదుగుతోందని చెప్పారు. అయితే ఇలాంటి జ్యోతిష అంచనాలను నమ్మదగినవిగా అనిపించవు. ఒకవైపు పెళ్లి ఈ ఏడాది చివరిలో చేసుకోవాలని అంటాడు, కానీ 33 వయసులో పెళ్ళవుతుందని ఎలా చెప్తాడు? వైవాహిక జీవితం బాగుంటుందని అంటాడు. అదే సమయంలో సూర్యచంద్రులు గ్రహాలు తేడా కొడితే ఇదిలా బాగోదు అని అంటాడు. అందువల్ల జ్యోతిషాన్ని నమ్మాలా వద్దా అనేది కూడా కొంత గందరగోళంగా నెలకొంది. ఇక సెలబ్రిటీల కుటుంబ నేపథ్యం, ధనబలం, ఇతర బలాల దృష్ట్యా కొన్ని అంచనాలైతే నిజమే కావచ్చు. చాలా వరకు నిరాధారణమైన వ్యాఖ్యలు విన్నప్పుడు ఇదెలా సాధ్యం అనిపించక మానదు. ఇక జాన్వీ ఇప్పటికే శిఖర్ పహారియా అనే రాజకీయ నేపథ్యం ఉన్న కుర్రాడితో ప్రేమలో పడింది. ఇక జ్యోతిష్కుడి ప్రకారం ఈ ఏడాది పెళ్లాడిస్తుందో లేదో అనేది మాత్రం చూడాలి. అయినా కానీ మనిషి భవిష్యత్వాన్ని ఎలా చెప్పగలరు? గ్రహగతులు, పుట్టిన తేదీలు ఆధారంగా దీన్ని 100% పక్కాగా చెప్పగలిగే జ్యోతిష్కుడు ఇంకా పుట్టలేదండి. కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నిజాలే కావచ్చు. రొమానియన్ బాబా కూడా చెప్పినట్లుగా, వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లుగా జ్యోతిష్యం చెప్పగలరా వీరంతా?